ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్సైజ్ స్టేషన్ నార్త్ నుంచి. మీ పేరు? అవినాష్. దేనికి వచ్చారమ్మా మీరు దేనికి వచ్చారమ్మా? మీరు ఎలాగేస్తారు నోటీసు? మీ ఎంప్లాయీని కాదు నేను, ఎక్సైజ్ శాఖ ఎంప్లాయీని కాదు నేను. మీరు లీగల్గా నోటీస్ ఇవ్వాలి. మీరు ఎలాగేస్తారు? అవునమ్మా, మీకు నోటీస్ ఇచ్చే అధికారం మీకు ఎవరిచ్చారు? డీసీ ఎలాగిస్తాడు? అతనికి ఉన్న అధికారాలు ఏంటి? ఒక పర్సన్కి, ఒక ప్రజాప్రతినిధికి, ఒక పబ్లిక్ సర్వెంట్కి ఎక్సైజ్ శాఖ నోటీస్ ఇచ్చే అధికారం ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఇచ్చిందా? మీకే అధికారం ఎవరిచ్చారమ్మా? చట్టాన్ని మీరు చేతుల్లో ఎలా తీసుకుంటారు? మీరు చేయవలసిన పని, మీరు చట్టాన్ని చేతుల్లో తీసుకుంటున్నారు. మీరు అడ్వకేట్ ద్వారా ఏంటమ్మా ఎంక్వైరీ? ఆయన ఎవరమ్మా నన్ను పిలవడానికి? ఆయనకున్న అధికారాలు ఏంటి? ఇప్పుడు అవునమ్మా, సీఏ లంచం తీసుకుంటలేదా? 1,25,000 రూపాయలు సీఏ పబ్లిక్ గా లంచం అడుగుతున్నాడా? అదేనమ్మా, మీ సార్కి అధికారం ఏంటి? చట్టాన్ని. అవునమ్మా, డీసీ గారికి ఉన్న అధికారాలు ఏంటి? చట్టం. ఆయన ఎందుకు చేస్తాడు? న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి? అవునమ్మా, న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి? న్యాయస్థానాలు కదా. డీసీ ఎవరికి ఇవ్వాలి? మీ దగ్గర పనిచేసే అధికారులకు ఇవ్వాలి. ఇప్పుడు సీఎం సస్పెండ్ చేశారా? అవును, ట్రాన్స్ఫర్ చేశారు. సస్పెండ్ చేశారా? అవునమ్మా, ఒక అధికారాన్ని మీరు చట్టాన్ని చేతుల్లో తీసుకొని మీరు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఒకటమ్మా, మీరు 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 రాజమండ్రిలో బడి దగ్గర, గుడి దగ్గర 5 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ మద్యం షాపులకు అనుమతులు ఇచ్చారు. ఏ బేసిక్లో ఇచ్చారు మీరు? అది ప్రశ్నిస్తే మీరు నోటీసులు ఇస్తారా? విద్యార్థులను మద్యం తాగమని ప్రోత్సహిస్తుందా అబ్కారీ శాఖ? అవునమ్మా, చట్టం ఏం చేస్తుంది? కళ్ళు మూసు కూర్చుందా? ఏకేసీ కాలేజ్ ఉందా? ఏకేసీ కాలేజీలో పేద విద్యార్థులు చదువుతారా? పేద విద్యార్థులు చదువుకునే కాడ మద్యం షాప్ పెట్టి పెద్ద పెద్ద బోర్డులు పెట్టి అమ్మడం నేరం కదా. అంటే 5 లక్షల రూపాయలు ఇస్తే డీసీ అంటే ఎవరమ్మా? ఎక్కడ ఉంటారమ్మా ఆయన? మంగళగిరి, విజయవాడ అమ్మా. ఆయన పేరు డీసీ గారు అంటే టి శ్రీనివాసరావు గారు. ఆయనకి నోటీస్ ఇచ్చే అధికారం లేదమ్మా. నాకు మొన్న ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీరు వచ్చేయండి అంటున్నాడు. మీరు వచ్చేయండి అంటే నేను మీ దగ్గర పనిచేసే కానిస్టేబుల్ని కదయ్యా, మీకు అధికారం లేదు. మీరు నోటీస్ ఇవ్వండి, నేను మా లాయర్తో సంప్రదించి నేను కలుస్తానని చెప్పాను. నోటీస్ ఇవ్వమంటే మీరు తెచ్చివ్వడం కదమ్మా. అంటే మాకు ఆదేశాలు మీకు సర్వ్ చేయమని ఈ జ్యూరిస్డిక్షన్లో స్టేషన్ నుంచి పంపించారు. నేను లీగల్ ఒపీనియన్ తీసుకున్నాను. ఎక్సైజ్ అధికారులు చట్టాన్ని చేతుల్లో తీసుకొని నోటీస్ ఇచ్చే అధికారం లేదు. నేను మీ ఎంప్లాయీని కాదు. మీరు నోటీసులు ఎవరికి ఇవ్వాలంటే మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీలకు ఇవ్వాలి. కానీ ఓ ప్రజాప్రతినిధికి మీరు ఎత్తున్నారు, ఒక ప్రశ్నించే వ్యక్తికి ఎత్తున్నారు, ఒక లంచగొడ్డుతనాన్ని విమర్శిస్తున్న వ్యక్తికి ఎత్తున్నారు. మీరు ఒక జిల్లా బలహీన వర్గాల ప్రతినిధికి ఎత్తున్నారు. మీరు నోటీస్ తెచ్చి ఏంటి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉండి ఇంకా ఎంక్వైరీ ఏంటమ్మా? నేను కదమ్మా, నేను ఎంతకాలం అయింది విమర్శ చేసి? ఇప్పుడు వరకు ఒక మద్యం షాప్ మీద చర్యలు తీసుకున్నారా? మీ పేరేంటమ్మా? ఏంటి మీ క్యాటర్ ఏంటి? ఎస్ఐ. ఏ స్టేషన్ అమ్మా? ఏ ఊరు? రాజమండ్రి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? రాజమండ్రి. మీరేంటి? మీ పేరేంటి? మీ పేరు? ఉషా. మీ పేరమ్మా? దుర్గాప్రసాద్. మీరమ్మా? నార్త్ స్టేషన్. మీరందరూని మీ స్టాఫే.
అంటే చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారమ్మా. మా ప్రజల్ని కాపాడవలసిన మీరు మద్యం సిండికేట్లతో కొమ్మక్కయ్యి ఈవేళ ప్రశ్నించే వాళ్ళకి నోటీసులు ఇచ్చే పరిస్థితికి మీ ప్రభుత్వం వెళ్తుంది. ఈ నోటీస్ కాదు సార్, తమని ఎంక్వైరీ చేయడానికి సార్ పిలుస్తున్నారు అంతే. ఆయన ఎవరమ్మా? ఆయనకి ఎవరు అధికారం ఇచ్చారు నన్ను పిలిచే అధికారం? నీకేమన్నా ఉంటే చట్టాన్ని అప్రోచ్ అవ్వాలి. ఓ ప్రజాప్రతినిధి నువ్వు పిలుస్తావా? నీకున్న అధికారాలను అడ్డు పెట్టుకొని ఒక బలహీన వర్గాల నాయకుడిని పిలుస్తావా? నీకున్న అధికారాలను అడ్డు పెట్టుకొని ఏ అధికారంతో వచ్చి మీరు నోటీస్ ఇస్తారు నాకు? నేను చేసిన విమర్శల మీద ఇప్పటి వరకు చర్యలు అయ్యి నేషనల్ హైవే పక్కన 4 మద్యం షాపులు పెట్టారా లేదా? 100 వెహికల్స్ యాక్సిడెంట్లు అవుతున్నాయా లేవమ్మా? మీరు చూస్తున్నారా? అక్కడ నేషనల్ హైవేలో 4 మద్యం షాపులు ఉన్నాయా? లాలా చెరువులో మీరు వెళ్ళి చూడండి. అక్కడ కాకినాడ వెళ్ళే వాళ్ళు కానీ వైజాగ్ వెళ్ళే వాళ్ళు కానీ ఆ బ్రాందీ షాప్ దగ్గర నుంచుంటున్నారా లేదా? మరి మీ డిపార్ట్మెంట్కి ఎందుకు కనిపెత్తలేదు ఈ మద్యం షాపు? ప్రజలను కాపాడవలసిన మీరు లక్షల లంచాలు ఎత్తే సక్రమైపోద్దా? అంటే ఇంత ఘోరంగా నడుచుకుంటారా? ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టాడు వీధి ఎంట్రన్స్లోని. ఇది రెసిడెన్షియల్ ఏరియానా? దీనికి ఎలా అనుమతి ఇచ్చారు ఇక్కడ? లేదా అక్కడ అనుమతి ఎలాగిచ్చారు? ఏకేసీ కాలేజీ ముందు ఏం చేస్తుందమ్మా మీ చట్టం? ఎలా ప్రవర్తిస్తుంది? ప్రజల కోసం పనిచేస్తుందా లేదా మద్యం సిండికేట్ల కోసం పనిచేస్తుందా? చెప్పరేమ్మా నాకు. మీరు ప్రజల కోసం ప్రభుత్వం కోసం పనిచేస్తారా మద్యం సిండికేట్ కోసం పనిచేస్తారా? అమ్మా డీసీ గారు కాదు, నేను ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని అడుగుతున్నా. అమ్మా నేను ప్రజాప్రతినిధిగా అడుగుతున్నాను. నా గుమ్మల్లోకి మీరు వచ్చారు కనుక. అవునమ్మా, కానీ బ్రాందీ షాపులు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టించారు మీ డిపార్ట్మెంట్? ప్రజలకు రక్షణగా ఉండవలసిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మద్యం షాపులు ఎక్కడ పెట్టేస్తుంది మీ డిపార్ట్మెంట్? గవర్నమెంట్ నామ్స్ ఏం చెప్తున్నాయి? ఒక మద్యం షాప్ పెట్టాలంటే నిబంధనలు ఏం చెప్తున్నాయి? గుడి దగ్గర బడి దగ్గర ఎన్ని మీటర్లు ఉండాలని చెప్తుందా? మరి దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? దానికి సమాధానం లేదు మీ దగ్గర. ఇవాళ డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయా లేదా? మీకు దొరకకపోతే చెప్పండి, డ్రగ్స్ ఎక్కడ ఉన్నాయి నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను చేసిన ప్రతి ఆరోపణకే కట్టుబడి ఉన్నాను. నువ్వు లంచం తీసుకోవడం నిజం. నువ్వు 1,25,000 లంచం అడుగుతున్నావు అంటే ఒక మద్యం షాపు ఓనర్ని 5 లక్షల రూపాయలు నువ్వు లంచం తీసుకొని ఇల్లీగల్గా మద్యం షాప్కి అనుమతి ఇస్తున్నావు అంటే గుడి దగ్గర బడి దగ్గర ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? ఈనాడులో పెద్ద ఆర్టికల్ వచ్చింది, ఏ అధికారికి ఎంత లంచమో. 340 కోట్లు సంవత్సరానికి అధికారులకు లంచం వెళ్తుందని ఈనాడులో రాశాడు ఆర్టికల్. నేను విమర్శించిన తర్వాత ఇవన్నీ వాస్తవాలు కదా. ఎవరిని మభ్య పెడతాం మనం? నేషనల్ హైవేలో అసలు బ్రాందీ షాపులు పెట్టడానికి అధికారం ఉందా? చట్టంలో ఉన్న లొసుగుల్ని చుట్టంగా మార్చుకొని ఒక్కో షాపు దగ్గర 5 లక్షల రూపాయలు లంచం తీసుకొని మద్యం షాపులకు అనుమతి ఇవ్వడం నిజం కదా? అంటే రాజకీయ నాయకుడికి ఒక చట్టం, పేదవాడికి ఒక చట్టం. ఆ లారీ వాడు మళ్ళీ మందు తాగాడని ఆడికి ఫైను. మందు తాగించేది మీ డిపార్ట్మెంటే, తాగేయడానికి కేసు రాసేది మీ డిపార్ట్మెంటే. హైవేలో ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు ఆనా వెంకటపురం రోడ్డు చివరిలో స్కాచ్ బ్యారెల్ పెట్టారు. విద్యార్థులు 100 బస్సులు అక్కడే తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ మీరేమో ఫ్లెక్సీలు పట్టుకొని మద్యానికి దూరంగా ఉండండి, బానిసలు కావద్దు, గంజాయి తాగద్దు అంటారు. అక్రమ మార్కులకేమో నేషనల్ హైవేలు వేస్తారు మీరు. ఇదేనమ్మా మన పిల్లలు, మన భర్తలు, మన కుటుంబం కూడా
వ్యసనాలకు బానిసలై రోడ్డును పడతా ఉంటే మనం కాపాడవలసింది ఇదేనా? లక్షల జీతాలు ఇస్తున్న డిపార్ట్మెంట్ కాదని లక్షల రూపాయల లంచాల కోసం పనిచేస్తూ ఉంటే ప్రజాస్వామ్యం బతికుంటుందా? ఈవేళ ఇక్కడ బాంబే గృహాల్లో గంజాయి దొరుకుతుంది. ఏం చేస్తుంది మన డిపార్ట్మెంటు? వీటికి ఎక్కడ సమాధానం ఉండదు. నేను మీ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను, మంగళగిరి వెళ్ళి. ఆయన ఏం సమాధానం చెప్పలేకపోయాడు. 2 సార్లు వెళ్ళాను. నాకు భయం ఏంటి సార్, నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, ఏమేమో మన గవర్నమెంట్లో ఎలా జరుగుతుంది, నువ్వేం చేస్తున్నావు అని. చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా నాకేం ఇబ్బంది లేదు. నాకు కావాల్సింది ప్రజాస్వామ్యం. ప్రజలకు మంచి జరుగుతుందా లేదా, మీరు మంచి చేస్తున్నారా లేదా, మీ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేస్తుందా లేదా. నేను ఇప్పటి వరకు కొంత సైలెంట్గా ఉన్నాను ఇంట్లో కొన్ని కార్యక్రమాలు ఉండడం వల్ల. రేపటి నుంచి మళ్ళీ మొదలు పెడతాను మీది. అసలు మీ ఎక్సైజ్ శాఖ ఎలా నిద్రపోద్దో చూస్తాను. ఈ బెల్ట్ షాపులు ఏంటి, ఈ గంజాయి ఏంటి, ఈ అక్రమ మైనింగ్ ఏంటి, అక్రమ మద్యం రావట్లేదా? యానం నుంచి లారీలు రావట్లేదా? వస్తుందా లేదా? మరి దాన్ని ఎందుకు అరికడతా లేదు? వచ్చిన లారీలు ఎక్కడ దిగుమతి అవుతున్నాయి చెప్పనా? యానం నుంచి వచ్చిన మద్యం ఎక్కడ లారీ దిగుమతి అవుతుందో నేను చెప్పనా అంటున్నాను. వీటి మీద అరికట్టడానికి మీరు ఏం చర్యలు చేపట్టరు? మీరు నోటీసు చట్ట ప్రకారంగా న్యాయస్థానం నుంచి ఇవ్వాలమ్మా. మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఓ ప్రజాప్రతినిధికి, ఓ బలహీన వర్గాల ప్రతినిధికి మీరు తీసుకొచ్చి మీకు ఇచ్చే అధికారం లేదు. మీరు ఏదైనా అంటే మేము చట్టం ముందు చూసుకుంటాం. కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే, ఎక్కడైతే నేషనల్ హైవేలో మద్యం షాపులు ఉన్నాయో వాటిని తొలగించాలి. అమ్మా మీరు ఒకటే చెప్తున్నాను, రేపటి నుంచి 2nd పేజ్ మొదలవుతుంది ఉద్యమం. నేషనల్ హైవేలో 4 మద్యం షాపులు మీరు తక్షణం తొలగించాలి. అలాగే ఏకేసీ కాలేజీ దగ్గర ఉన్న మద్యం షాపును మీరు తీయాలి అర్జెంటుగాని. అలాగే గుడి దగ్గర, బడి దగ్గర ఉన్న మద్యం షాపులన్నీ కూడా మీరు తొలగించాలి. రాజమండ్రిలో బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నాయో మీకు తెలియకపోతే నా దగ్గర వీడియోలు ఉన్నాయి, నేను ఇస్తానమ్మా మీకు బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నాయో. అట్లన్నిటిని కూడా మీరు తొలగించాలి. లేకపోతే మటుకు మిమ్మల్ని పడుకోను, నేను పడుకోను. అది మంచిదమ్మా, మంచిది. ప్రజల కోసం పని చేయండి అమ్మా, మద్యం సిండికేట్ల కోసం పని చేయకండి. మంచిదమ్మా, ప్రమోషన్లు వస్తాయి, మంచిది.